ప్రెజెంట్ లైఫ్ ఎలా ఉన్నా మనం చిన్నప్పటి జీవితాన్ని చాలా ఇష్టపడుతుంటాం. ఆ మెమోరీస్ని గుర్తు చేస్తూ ఆనందిస్తుంటాం. ఎక్కడో పుట్టాం, తెలిసి తెలియని వయసులో చదువులమ్మ చెట్టు నీడలో ఒకటయ్యాం. తొలి రోజుల్లో ఒకరు ముఖాలు మరొకరు చూసుకున్నప్పుడు నిస్వార్థమైన చిరునవ్వుతో స్నేహం అనే బంధానికి శ్రీకారం చుట్టుకున్నాం. అలా మొదలైన మా స్నేహంలో చిన్ని చిన్ని అల్లర్లు, నవ్వులు, గొడవలు, ఆటలు, పాటలు, క్లాస్ రూమ్లో కుప్పగింతులు, మార్నింగ్ ప్రేయర్కి లేటుగా వెళ్తే దెబ్బలు తినడం, హిందీ తెలుగు మాస్టర్ ఇచ్చిన హోంవర్క్ చేయనప్పుడు పనిష్మెంట్, మన డ్రాయింగ్ బొమ్మలకి ఇచ్చిన ఫైన్ వెరీ గుడ్ కాంప్లిమెంట్ చూసి మురిచిపోవడం, క్లాస్ బోర్ కొడితే చివరి బెంచ్లో నిద్రపోవడం, ఇంటర్వెల్ టైంలో స్కూల్ గేట్ దగ్గర రాచు సైకిల్ బండి పుల్లైసి తినడం, పక్కనే ఉన్న బావి దగ్గరికి వెళ్ళి నీరు తాగే రోజులు ఇంకా చాలా చాలా ఉన్నాయి. మేము ఎక్కడెక్కడో స్థిరపడినా కానీ మా మధుర జ్ఞాపకాలన్నీ ఈ స్కూల్లో ఉండిపోయాయి. ఇందులో చదివిన ప్రతి విద్యార్థి ఆటోగ్రఫీ కథే ఇది. అదే మా బారువా హై స్కూల్. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో.
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, తాగుడు మూతలు దండకోరు వీరి పేరేమి, కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో, కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో. అల్లం దురుగం ఇల్లం దురుగం ఆడిన ఆటలు మదిలో పదిలములే, నా మదిలో పదిలములే. వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, తాగుడు మూతలు దండకోరు వీరి పేరేమి. మెత్తని ఇసుకల దోపుడు పుల్లను దాచిన సంగతి గుర్తుందా, నలుగురు కలిసి నాలుగురాళ్లను ఆడిన ఆటే గుర్తుందా. చిన్నతనమంటే కొంటతనమేలే, ఎన్ని ఏండ్లైనా తీయని జ్ఞాపకమే. ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే, మన బాల్యం అద్భుతమే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, తాగుడు మూతలు దండకోర్ వీరి పేరేమి. పంటలు పంచి దొంగను ఎంచి రేసాటాడితి మందరమే, రేగడి మట్టిని ముద్దగా చేసి బొమ్మరిల్లే కట్టితిమే. గద్దే వస్తాంది కోడి పిల్లేది, దస్తీ బిస్తాడి సెల్లెల్లలిసితిరి. సెల్లెల్ల బండి మా ఊరి బండి ఎక్కంగరారండి, మీరంతా రారండి. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, తాగుడు మూతలు దండకోర్ వీరి పేరేమి. బేరలు ఊరి నడుమన ఉల్లాసంగా ఆడినమే, కుంటరకుంటూ గాడిద అంటూ చిర్రగోనెతో చిందులులే. ఏడుగురకటై చెడుగుడు ఆడినము, జాజిరి ఆటల్లో పాటలు నేర్చినము. జ్ఞాన
మనం నేర్పిన ఆటలు నాడే పల్లెలో ఆడినమే, మా ఊరిలో ఆడినమే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి. ఒక్కసారి మనం ఆ రోజులు గుర్తు చేసుకుందాం. ఆదివారం ఆటలాడుతూ అన్నాన్ని మర్చిపోయిన ఆ రోజులు గుర్తు చేసుకోండి. సెలవుల్లో అమ్మమ్మ నాయనమ్మల ఊర్లకు వెళ్ళి ఇంటికి రావాలనే ఆలోచన లేని ఆ రోజులు గుర్తు చేసుకోండి. ఏసీ కారు లేకున్నా ఎర్ర బస్సులో కిటికీ పక్కన కూర్చున్న ఆ రోజులు గుర్తు చేసుకోండి. మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా పుట్టినరోజు డేట్ గురించి ఆలోచించి మన ఫ్రెండ్స్కి చాక్లెట్లు పంచిన ఆ రోజులు ఎలా ఉన్నాయో గుర్తు చేసుకోండి. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీలు లేకున్నా ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయ పచ్చడితో అందరం కలిసి కడుపు నిండా తినే ఆ రోజులు ఎలా ఉన్నాయో ఆలోచించండి. ఇప్పుడు జేబు నిండా డబ్బులున్నా, పర్సు నిండా కార్డులున్నా, అప్పుడు మనల్ని షాప్ పంపితే మిగిలిన చిల్లర కాచేసిన ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు సెల్ ఫోన్ నిండా గేమ్స్ ఉన్నా, అప్పుడు మనం క్రికెట్ ఆడుతూ బ్యాట్ మార్చుకుంటూ ఒకే బ్యాట్తో క్రికెట్ ఆడిన ఆ రోజులు గుర్తు చేసుకోండి ఒకసారి. ఇప్పుడు బీరువా నిండా జీన్స్ ప్యాంట్లున్నా, అప్పుడు ఒకే నెక్కర్తో బడికి వెళ్ళిన ఆ రోజులు ఎలా ఉన్నాయో ఆలోచించుకోండి. ఇప్పుడు బేకరీలలో కూల్ కేకులు తింటున్నాం, అప్పుడు 5 పైసలతో ఆశా చాక్లెట్లను, పిప్పర్మెంట్లను తిన్న ఆ రోజులు ఎలా ఉన్నాయో ఆలోచించండి. చిన్న చిన్న గొడవలకు దూరం పెంచుకుంటున్న ఈ రోజుల్లో పిల్లలు కొట్టుకున్నా పెద్దలంతా కలిసి ఉండే ఆ రోజులు ఎలా ఉన్నాయో ఆలోచించండి. పొద్దు పోయేదాకా పొలంలో పని చేసుకుని వచ్చి ఎండాకాలం వచ్చిందంటే రాత్రి కాగానే 6 బయట చందమామను చూస్తూ పడుకునే ఆ రోజులే బాగున్నాయి. అసలు ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది. అమ్మ, నాన్న, అక్క, బావ, చెల్లి, మరిది ఇలా వరుసలు ఉంటాయని కూడా తెలియదు. మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్ అనే ఇవి 2 అక్షరాలు తెలిస్తే చాలు ప్రపంచమంతా మన బంధువులే అని బ్రతుకుతున్నారు. రక్త సంబంధం అంటే ఏంటో కూడా తెలియని దుస్థితికి కారణం పుట్టగానే పిల్లల్ని హాస్టల్లో వేయడం, అందాలకు బందీలై తల్లి పాలు కూడా ఇవ్వకపోవడం, ముడ్డి కడగడం మానేసి డైపర్లు వాడటం. ఇంకెక్కడున్నాయి ప్రేమలు, ఆప్యాయతలు? ఇక్కడి నుంచే మొదలు. ఇక కాన్వెంట్లు, రెసిడెన్షియల్ స్కూల్స్, ఇక వాడికి చుట్టమెవడో పక్కమెవడో తెలియదు. ఎత్తులా పెరిగి మొద్దులా తయారడం తప్ప ఏమీ తెలియదు. పై చదువులు చదవడం, అవ్వాయిజలను విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళడం, వాట్సాప్లో చాటింగ్, ఐఎంఓలో విజిటింగ్, స్కైప్లో వీడియో కాలింగ్, అమెజాన్ ద్వారా షాపింగ్. నెలకింత అయ్య అవ్వలకు డబ్బు పంపిస్తే వీరికి ఇదే ఆనందం. పెళ్లికి ముందు రావడం, అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొని పోవడం. ఇంకెక్కడున్నాయి ప్రేమలు, ఆప్యాయతలు? అయ్యనో అవ్వనో సత్య తప్ప కనీసం దయచూపి దగ్గరోడు సచ్చిన దయలేని దుస్థితి, చూడలేని పరిస్థితి. ఇంకెక్కడున్నాయి బంధాలు, బంధుత్వాలు? అందుకే కుటుంబ వ్యవస్థ రోజు రోజుకి మారుతుంది. అందుకే కొడుకులు విడిచిపెట్టిన అయ్య అవ్వలని వృద్ధాశ్రమంలో పెట్టి వేరే వాళ్ళ కొడుకులు పోషించే పరిస్థితికి దిగజారుతుంది. బాల్యం నుండే మార్పు రావాలి. అమ్మ, నాయనమ్మల కథలు వినాలి. తాతయ్య నేర్పే మంచి మాటలు, మర్యాదలు నేర్చుకోవాలి.